చేయడానికి దేవుడు ఎంతో తన కృపను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. సంఘము, సేవకులు, అనేక మంది ప్రార్థించిన ప్రార్థన ఫలితము ఎప్పుడు నుంచి సహోదరులు మన మధ్యకు వచ్చారు. ఆ విధంగా అందరం కలిసి అనానుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మనం దేవుని వాక్యము కొరకి ఆశ కలిగి ఉండి దేవుని వాక్యము కొరకైనటువంటి దప్పిక మనకు కలిగి ఉండాలి. కొంత సౌకర్యాలు అనానుకూలంగా ఉన్నప్పటికీ మనము దేవుని వాక్యం మీద ఉన్నటువంటి ప్రేమ మక్కువను బట్టి మనము సర్దుకొని పోయేటువంటి వారముగా ఉండాలి. వీలైనంత వరకు ముందుకి జరిగి కూర్చోండి, వచ్చేవారికి అనుకూలంగా ఉండడానికి. ఎందుకంటే వెనక వచ్చేవారు ముందుకు రాలేరు కాబట్టి మీరే కొంచెం సర్దుకోవాలి. తర్వాత అయినా కానీ ఒక వరుసకి 4 లేదా 5 మంది కూడా కూర్చోవచ్చు సిస్టర్స్. సరే, ఇక దినాల యూత్ క్యాంప్ కొరకైనటువంటి ముఖ్యాంశం గాను ఎహెజ్కేలుకు రాసిన ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనము అందరూ కలిసి చదువుదాం. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం అందరూ కలిసి చదువుదాం. ఒకవేళ ఇరుగు పొరుగు తీసుకోలేకపోతే దయచేసి సాయం చేయండి. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం అందరూ కలిసి చదువుదాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. బ్రదర్స్ చదవడం లేదు, కొంచెం గట్టిగా చదవాలి. మళ్ళీ చదువుదాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ప్రభు సాయం కొరకు ప్రార్థనలో ప్రభు చూస్తాం. దయచేసి మోకరించండి. యవనస్తులందరూ మోకరించాలి. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన శ్లాఘనీయమైన మహాత్మ్యం గల మధురనామమున ఉదయకాలంలో 2026వ సంవత్సరం జనవరి మాసం 15వ తేదీన నీ ప్రజలముగా సమాజముగా హెబ్రోను బేర్షెబాలో చేరి రావడానికి మీరు అనుగ్రహించిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘము, సేవకులు, బాధితులైన వారు ఎంతో భారంతో ప్రార్థించి ఈ దినాల్లో ఇలాంటి యవనస్తుల కూడికలు కలిగి ఉండడానికి మీ యొక్క అనాదికాల సంకల్పం ఏర్పాటును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియతండ్రి ఇచ్చిన ముఖ్య అంశాన్ని బట్టి స్తోత్రములు. నాతో మాతో మీరు మాట్లాడుతురండి. ఎవరు కూడా వచ్చిన రీతిగా ఖాళీగా వెళ్ళకుండానట్లు కృప దయచేయండి. పాటల ద్వారా